వెళ్ళారండి అని చెప్పి అనేసరికి కొంచెం దూరం వెళ్తారు. ఈలోపు శృతి అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు శృతికి తెలిసిన లేడీ ఇన్స్పెక్టర్ ఉన్నారు కదా, లేడీ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి అమ్మ శృతి చెప్పమ్మా అని చెప్పాను. కానీ మేడం నాకు చిన్న హెల్ప్ అండి, ఆ రోజు నేను మీనా అని ఒక ఆవిడని తీసుకొచ్చాను కదా మీ దగ్గరికి, వాళ్ళ ఆయన గారు జైల్లో ఉన్నారని అనగానే అవును ఏమైంది అనగానే ఆ అమ్మాయిని ఒకరు కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నారండి, నేను చూశాను, కార్ నెంబర్ కూడా నోట్ చేశాను అని చెప్పనేసరికి అవునా నా కార్ నెంబర్ చెప్పు, ఆ కార్ ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేయిస్తాను అని చెప్పనేసరికి కార్ నెంబర్ కాస్త చెప్తుంది. చెప్పేసరికి నేను ఒక 10 నిమిషాల్లో ఫోన్ చేస్తానమ్మా అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. ఈలోపు రాజేష్కి ఫోన్ చేస్తాడు. ఒరే ఈ కార్ నెంబర్ వాళ్ళ కారు ఎక్కడైనా కనిపిస్తుందేమో మన వాళ్ళందరికీ చెప్పమని చెప్పు అనగానే సరేనని ఇంకా అంతా కూడా చూసేసరికి ఈ కారు పలానా ఏరియాలో తిరుగుతుందిరా, అట్టుగానే వెళ్తుంది అని చెప్పనగానే వీడు నేరుగా గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకువెళ్ళిపోతాడు. మీనాని తీసుకువెళ్ళిపోయి దారిలోనే కనిపించేసరికి ఈలోపు శృతి ఆ మేడం కూడా కాల్ చేస్తారు. పలానా ఏరియాలో ఉంది అనగానే థ్యాంక్స్ మేడం అనగానే నేను ఇప్పుడే పోలీస్ ఫోర్స్ని పంపిస్తానని థ్యాంక్ యూ మేడం అని చెప్పనేసరికి ఇంక ఈలోపు ఈవిడ పోలీస్ ఫోర్స్ని పంపిస్తుంది. ఇంకా శృతి ఇటు బాలు ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. రవికి ఫోన్ చేస్తుంది శృతి. ఏంటి శృతి అనగానే నేను ఇలా మీనా మీ ఇంటికి వెళ్ళబోతూ ఉండగా మీనాని అదే సంచు నిన్న నా మీద యాసిడ్ దాడి చేయబోయాడు కదా, సంచు మీనా కాపాడిందని మీనా మీద కిడ్నాప్ చేశారు అని చెప్పాను. కానీ అవునా మా అన్నయ్యకి చెప్పామని కానీ మీ అన్నయ్య నేను వెళ్తున్నాము అనేసరికి ఏ ఏరియా ఎటు వెళ్తున్నారు ఎక్కడున్నారు అనగానే పలానా ఏరియాలు అనేసరికి సరే నేను వస్తున్నానని చెప్పి రవి కూడా బయలుదేరతాడు. ఎందుకు వాడికి చెప్పావు, వాడి టెన్షన్ పడతాడు కదా అంటూ మాట్లాడేసరికి ఏదో కంగారుగా నాకు ధైర్యం కోసమని చెప్పానండి అని చెప్పాను. కానీ నేను ఉన్నాను కదా, మీనాకేం కాకుండా నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకు అని చెప్పి బాలు కాస్త నేరుగా అక్కడికి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ కారేనండి, ఈ కారులోనే తీసుకొచ్చారని కానీ సరేననేసరికి ఈలోపు పోలీస్ ఫోర్స్ కూడా వస్తుంది. ఈలోపు రవి కూడా వస్తాడు. రవి కూడా రావడంతో ఇంకా అందరు కూడా లోపలికి అటాక్ చేయడంతో మీనానైతే గెస్ట్ హౌస్ లోపల కుర్చీకి కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసి కూర్చోపెట్టేసరికి ఇంకా కిటికీలోంచి అయితే శృతి చూసి మీనా గారిని ఇక్కడ కట్టేశారండి అని చెప్పాను. కానీ ఎంతమంది ఉన్నారు లోపల అని చెప్పి ఇంకా బయటే పోలీసులు ఉంచి లోపలికి వెళ్ళి చూసేసరికి 2-3 ఉన్నారంతే అండి అని చెప్పాను. కానీ సంచుగాడు పక్కనే ఉంటాడు. రమ్మనండి పోలీసుల్ని అని చెప్పనేసరికి పోలీసులు కాస్త లోపలికి రమ్మని రవి సైగ చేయడంతో అందరూ కూడా లోపలికి వచ్చి తలుపు కొట్టేసరికి ఎవరొచ్చారు ఈ టైంలో ఇక్కడికి ఎవరు వస్తారు అని చెప్పి అనుకుంటూనే ఒకడు వెళ్ళి తలుపు తీయడంతో తోసుకుని లోపలికి వస్తారు. వచ్చి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చితక్ కొడతారు. వీడే బావగారు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళింది అని చెప్పాను. కానీ ఇంకా సంచునైతే చితక్ కొడతాడు బాలు. ఏంటి నిన్నేమో శృతి మీద యాసిడ్ వేయాలని చూసావు, ఈరోజు ఏకంగా నా భార్యని కిడ్నాప్ చేయాలని చూస్తావా, నిన్ను వదిలిపెట్టనురా, నిన్ను చంపేస్తాను అంటూ కొడతాడు బాలు. అయితే కొట్టేసరికి ఈ లోపు ఇన్స్పెక్టర్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి వీడిని అనగానే అమ్మ మీరు ఒకసారి వచ్చి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి అనగానే నేను వచ్చి కంప్లైంట్ ఇస్తానండి, కిడ్నాప్ చేయడం చూసింది నేనే కిడ్నాప్ చేయడం కల్లారా చూశాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా అక్కడి నుంచి మీనా అయితే బాలుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏం కాలేదు కదా పోలకంప, ఎందుకు ఏడుస్తున్నావు, నేను వచ్చేసాను కదా అని చెప్పాను. కానీ మీరు రాకపోయి ఉంటే అనగానే ఏదో రకంగా నిన్ను కనిపెట్టి నేను తీసుకొస్తాను కదా, సమయానికి ఈ అమ్మాయి చూసింది కాబట్టి సరిపోయింది అని చెప్పనేసరికి నన్ను క్షమించండి బావగారు అని చెప్పాను. కానీ ఎందుకు వరుసలు, ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వరుసలు ఎందుకు, ఈ బంధాలు ఎందుకు అనగానే అది కాదన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఈరోజు మీనాని వదిన్ని కిడ్నాప్ చేయపోయాడు, రేపు శృతిని కిడ్నాప్ చేస్తే ఈరోజు మీనా వదిన్ని కిడ్నాప్ చేయడం శృతి చూసింది కాబట్టి సరిపోయింది, అదే శృతిని ఎవరైనా చేసినా మనకు తెలియదు కదన్నయ్య, నన్ను నమ్ముకుని వచ్చింది, ఇప్పుడు తనకు అన్యాయం చేయడం కాదు కదన్నయ్య, ఒక్కసారి ఆలోచించన్నయ్య, నన్ను క్షమించు, నేను తప్పే చేశాను, కానీ నాన్న నువ్వు చెల్లి అందరూ గుర్తొస్తున్నారన్నయ్య, ప్లీజ్ అన్నయ్య నన్ను క్షమించన్నయ్య అంటూ ఇంకా బ్రతిమాలుతూ ఉంటాడు రవి. అయితే ప్లీజ్ అండి, రవి పెళ్లి చేసుకున్నది నా వల్లే కదా, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంట్లోంచి బయటికి వచ్చేశాడు, లేదంటే రవి ఇంట్లోంచి వచ్చేవాడు కాదు కదా,
నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నా వల్లే రవి ఇంట్లోంచి మీ నుంచి దూరమయ్యాడు, ప్లీజ్ అండి అంటూ ఇంకా ఎంతగానో బ్రతిమాలుతుంది శృతి. ఆ అమ్మాయి అంతలా బ్రతిమాలుతుంది కదండి, దయచేసి ఒప్పుకోండి, అంతలా తగ్గి ఉందంటే మీకు నచ్చుతుంది కదా, నిన్నైతే పొగరగా మాట్లాడింది అని అన్నారు, ఈరోజు బాగానే మాట్లాడుతుంది కదండి, ప్లీజ్ అండి అంటూ ఇంకా బాలుని కూడా మీనా బ్రతిమాలేసరికి సరే నాన్నేమంటారో అనగానే మీరు ఒప్పుకుంటే మామయ్య గారు ఏమీ అనరండి అని చెప్పనేసరికి సరేనని ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏంట్రా మీనాని కిడ్నాప్ చేశారు అది ఇది అన్నావు, ఇప్పుడు బాగానే ఉందాను కానీ మీనా వచ్చేసరికి బాగానే ఉన్నాను మామయ్య గారు, సమయానికి శృతి చూసింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేదో, వాడు నిన్నేమో శృతి మీద యాసిడ్ పోసాడు, పోయిపోయాడు, ఈరోజేమో నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నాడు, వీళ్ళిద్దరూ బయట ఉంటే ఏదో ఒక ప్రమాదం వస్తుందని ఇంటికి తీసుకొచ్చాం మామయ్య గారు అనగానే పోనీలే అమ్మ మంచి పని చేశారు అని చెప్పి ఇంకా సత్యం అంటాడు. అంటే వీళ్ళు ఇంట్లోకి రావడానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా నాన్న అని చెప్పాను కానీ లేదురా, వాడు మాత్రం ఎన్ని రోజులు బయట ఉంటాడు, మనల్ని నమ్ముకుని వచ్చింది కదా అమ్మాయి, ఆ అమ్మాయికి అన్యాయం చేయడం ఎందుకు, సరే ఇంట్లోకి రండి అమ్మ మీనా వెళ్ళి హారతి తీసుకొచ్చి లోపలికి తీసుకువెళ్ళు అనగానే సరే మామయ్య గారు అని చెప్పి ఇంకా హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వంటగదిలోకి వెళ్ళి మీనా అయితే అన్నీ రెడీ చేసేసరికి మొత్తానికైతే శృతి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేసావన్నమాట అంటూ ప్రభావతి అనగానే మీకు ఇష్టం లేదా అత్తయ్య గారు అని చెప్పనేసరికి ఇష్టం లేకపోకుండా ఎందుకుంటుంది, ఇష్టమేనని చెప్పాను కదా, రవి బయట ఉండడం నాకు కష్టంగానే అనిపించింది, నేను ఎంత చెప్పాలని ట్రై చేసినా కానీ మీ ఆయన మీ మామయ్య గారు వినలేదు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త మీనాని మెచ్చుకునేసరికి అది కాస్త చూస్తుంది రోహిణి, ఇదేంటిది శృతిని ఇంటికి తీసుకురావడంతో అత్తయ్య గారు మీనాతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు, లేదంటే మామూలుగా అసలు మాట్లాడరు కదా, ఎప్పుడూ తిట్టడానికే పిలుస్తూ ఉంటారు, అంటే శృతి ఇంటికి రావడంతో అత్తయ్య గారిలో కూడా మార్పు వచ్చేసిందా, మీనా గురించి ఆలోచిస్తున్నారా, ఇప్పుడు మీనా శృతి నేను ఉంటే నన్ను అంత ప్రేమగా చూడరు కదా అని రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. మొత్తానికైతే మీనా అనుకున్నది సాధించేసిందిరా బాలు, శృతి రవిని ఇంటికి తీసుకొచ్చింది అనగానే పెళ్లి చేసింది కదా నాన్న అంటూ బాలు మాట్లాడేసరికి లేదన్నయ్య, అసలు మీనా వదినికి పెళ్ళికి సంబంధమే లేదు, కేవలం మీనా వదిన్ని మేము అక్కడికి తీసుకువెళ్ళాం అంతే కానీ మీనా వదిన మా పెళ్ళి చేయలేదు, మాకు సాక్ష్య సంతకం చేయడం వల్లే పాపం మీనా వదిన ఇప్పటికీ మాటలు పడుతుంది, నిజంగా మీనా వదిన మా పెళ్ళి చేయలేదన్నయ్య, నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకుని మీనా వదిన మా పెళ్ళి చేయలేదని, మీనా వదిన ఏ తప్పు చేయలేదని నువ్వు అర్థం చేసుకో అన్నయ్య అని చెప్పి ఇంకా రవి కాస్త బాలుతో చెప్పేసరికి అవును మా బావగారు, నిజంగానే అక్కకు అసలు మా పెళ్ళికి ఏ సంబంధం లేదు, అక్క ఆశీర్వాదం ఉంటే అంతా మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే అక్కని తీసుకురమ్మని నేనే రవికి చెప్పాను, రవి ఏమో నాతో మాట్లాడడం కోసమని మీనా అక్కని తీసుకుని వచ్చాడు, పాపం మీనా అక్కకు ఏ పాపం తెలియదు, పాపం ఎన్నో మాటలు పడింది, ఎన్నో అవమానాలు పడింది, మీనా అక్కను కొట్టారంట కూడా కదా అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇంకా బాలు అయితే నిజంగా మీనా మీ పెళ్ళి చేయలేదా అనగానే లేదు బావగారు, అన్నం తింటూ మాట్లాడుతున్నాము, అబద్ధం ఎందుకు చెప్తాము అంటూ ఇంకా మాట్లాడేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు. మీనా ఏం మాట్లాడదు. ఇంకా అందరూ భోజనాలు చేశాక మీనా భోజనం చేసి గదిలోకి వెళ్ళాక నిజంగా నువ్వు వాళ్ళ పెళ్ళి చేయలేదంటే నేను నమ్మబుద్ధి కాలేదు, ఎంతసేపు రవిని సపోర్ట్ చేస్తూ వచ్చావు కాబట్టి పెళ్ళి నువ్వే చేసావనుకున్నాను అనగానే నేను చెప్తూనే ఉన్నాను, మీరు నా మాట ఎప్పుడు విన్నారు, నా మాట మీరు వినేవారేంటి, నేను చెప్పినప్పుడు వింటే సరిపోయేది కదా, ఇన్ని రోజులు నేను ఎలా బాధపడ్డాను అనగానే సర్లే సారీ పూలకంప అని చెప్పి బాలు క్షమాపణ చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి, ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.